టిట్ ఫర్ టాట్ ఇక నుంచి వైసీపీ విషయంలో జనసేన ఇదే సూత్రాన్ని అనుసరించబోతుందా? పవన్ పెళ్లిళ్లను జగన్ ప్రస్తావిస్తే కౌంటర్ గా ప్రజా సమస్యలు లేవనెత్తాలని నిర్ణయించుకుందా? అందులో భాగంగానే ప్రధానికి పవన్ కళ్యాణ్ లేఖ రాశారా? ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. గత ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వైసీపీ నేతలు గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నేతలే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. పవన్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు. పవన్ కాకినాడ టూర్లో ఉండగా భీమవరం వెళ్లిన సీఎం జగన్ పవన్ టార్గెట్ గా విమర్శలు చేస్తూ 3 పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చారు. గత ఎన్నికల సందర్భంలో కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ప్రచారం చేపడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు పవన్ పెళ్లిళ్ల గురించి, ఆయన బహుభార్యత్వం గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో పవన్ ను టార్గెట్ చేసేలా జగన్ ముందుకెళ్తున్నారని జనసేన భావిస్తోంది. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి, ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 4 ఏళ్లకొకసారి 3 ఏళ్లకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ క్రమంలో జనసేన కూడా జగన్ కు వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. సీఎం హోదాలో ఉన్న జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ టార్గెట్ చేసినా తాము ఆ ట్రాప్లో పడకూడదని జనసేన డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. జగన్ కావచ్చు, వైసీపీ ముఖ్య నేతలు కావచ్చు, ఎప్పుడైనా పవన్ వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లిళ్ల గురించి ప్రస్తావన తెచ్చిన ప్రతి సందర్భంలోనూ వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యకలాపాలను తెరపైకి తీసుకురావాలని జనసేన డిసైడ్ అయ్యింది. ఇప్పటికే పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ 2 విడతలుగా వరుస ప్రెస్ మీట్లు పెట్టి జగన్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందంటూ అనేక శాఖలను ప్రస్తావించారు. ఇదిగో ఆధారాలంటూ ఆరోపణలు సంధించారు. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ప్రతిసారి దానికి రెట్టింపు స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు స్కామ్లను బయటపెడతామంటోంది. ఈ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రధానికి లేఖ రాశారని తెలుస్తోంది. జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీముల్లో పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఒకటి. ఇది స్కీమ్ కాదు, స్కామ్ అని, దీని వెనుక పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు కోట్లాది రూపాయల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రధానికి జనసేనాని లేఖ రాశారు. ఏకంగా 35,000 కోట్ల రూపాయలకు మేర అవినీతి బాగోతం జరిగిందని, దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, సీబీఐతో కానీ ఈడీతో కానీ విచారణ చేయించాలని కోరుతూ లేఖ రాశారు పవన్. జగన్ సర్కార్ అవినీతికి పాల్పడుతోందని, అలాగే పరిపాలనా వ్యవహారాల్లో ఏమాత్రం సరిగ్గా వ్యవహరించడం లేదంటూ జనసేన ప్రధానికి లేఖ రాయడం బహుశా ఇదే తొలిసారిగా కనిపిస్తోంది. ఏపీలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధానికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం లేదా లేఖ రాయడం వంటిది జరిగింది. కానీ నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ ప్రధానికి లేఖ రాయడం దాదాపు ఇదే తొలిసారి అని పార్టీ వర్గాలంటున్నాయి. ఇది ఇక్కడితో ఆపకుండా దీన్ని కంటిన్యూ చేయాలనేది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది. వ్యక్తిగత విమర్శలకు ప్రజా సమస్యలు, అవినీతి బాగోతాల ప్రస్తావన, కేంద్రానికి ఫిర్యాదులు, లేఖల రూపంలో కౌంటర్ ఇవ్వాలని జనసేన స్కెచ్ సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే దీనికి కావాల్సిన సమాచారం చేపట్టేందుకు అన్ని రకాలుగా జనసేన సిద్ధమవుతోంది.